వైఎస్ఆర్సీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పినా అదే. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త యాప్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంటెంట్ డిలీట్ చేయడం వల్ల మనం ఒక యాప్ తీసుకొచ్చామన్నారు. కానీ మరి నాకైతే ఆ వైఎస్ఆర్సీపీ కంటెంట్ ఎక్కడ డిలీట్ చేసినట్టుగా నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను, నాకైతే అనిపించలేదు. ఒకవేళ కంటెంట్ డిలీట్ చేశారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. నేను ఒక అంటే అనుమానాల నివృత్తి కోసం చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇది మీకు కనపడుతుందా? మీకు ఇది కనబడుతుంది. సో కిరాకార్పి బొమ్మని ఒక గొర్రెకు పెట్టి ఇక్కడ రాశారు, పొట్టేలు సిద్ధంగా ఉంది 2019లో నరకటాక్ అని చెప్పి కింద రాశారు, నీ చావుతో వైసీపీ పార్టీకి రక్షాభిషేకం చేస్తామని. వెనకమాల ఆ వ్యక్తి బ్లడ్ తో ఉన్నటువంటి ఒక ఫోటో పెట్టుకున్నాడు. సామాన్యంగా యూట్యూబ్ లాంటి మాధ్యమాలు అసలు రక్తాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించాలి, డైరెక్ట్ గా పెట్టినా కూడా యాక్సెప్ట్ చెయ్యవై మాధ్యమాలు. డిలీట్ అంటే ఇలాంటి కంటెంట్ బేసిక్ గా ఇప్పుడు మనం మాట్లాడిన వీడియోలు మీరు యూట్యూబ్ లో పెడతారండి, డిలీట్ అవుతున్నాయా? ఎందుకు అవును కదా. డిలీట్ అయ్యాయి అంటే ఒక ప్లాట్ఫామ్ లో ఏదైనా ఒకటి డిలీట్ చేశారు అంటే ఆ ప్లాట్ఫామ్ నమ్మాలి ఇది గైడ్ లైన్స్ వైలెన్స్ కింద ఉంది, ఇది తప్పు అని నమ్మితేనే డిలీట్ చేస్తా తప్ప నేను మీరు ఆ పోస్ట్ తీసేయండి మాకు పొలిటికల్ గా యాంటీగా ఉందంటే తీసేరు. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలాంటిది ఒకటి చూపించా. ఇలాంటి కంటెంట్ అనేది ఎక్కడ పెట్టినా తప్పే. ఇప్పుడు ఒక వ్యక్తిని బహిరంగంగా నరుకుతాము, రక్తాభిషేకం చేస్తాము అంటే ఎవరు మట్టికి యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ముందు ఖండించాల్సింది వాళ్ళ పార్టీయే. మన పార్టీ సిద్ధాంతం అది కాదని వాళ్ళ పార్టీ ఖండించాలా. సో ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనే దాని గురించి ఇది. అయితే ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి డిజిటల్ బుక్ అని ఒకటి జగన్ గారు గతంలోనే ప్రవేశపెట్టారు. ఆ డిజిటల్ బుక్ నాకు తెలిసి అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది గూగుల్లోకి వెళ్ళాలి, డిజిటల్ బుక్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ అందులో పెట్టాలి. దానికంటే యాప్ అనేది కొంత వాడటానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో బహుశా ఆ డిజిటల్ బుక్ నుంచి యాప్ కి కన్వర్ట్ అయి ఉంటారనేది నా ఉద్దేశం. అయితే ఈ యాప్ల ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విచిత్రం ఏంటంటే మై టీడీపీ యాప్ ద్వారా గతంలో డేటా చోరీ జరుగుతుందని విమర్శించారు. ఒకవేళ నిజంగా జరుగుతుందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడిన. కానీ అలాగే అయితే మరి వైసీపీ ఇప్పుడు తీసుకొచ్చిన జగన్ 2.0 ద్వారా కూడా ఏమైనా డేటా చోరీ జరుగుతుందా అనేది చెప్పాలి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి యాప్ కి తేడా ఉంటుందండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో విరివిగా వాడినట్టుగా ఆ యాప్ లో వాడలేం. ఒక యాప్ లో ఒకటి చూడాలంటే ఆ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రమే చూడగలరు. నిన్న జగన్ గారు కూడా చెప్పింది ఏంటంటే మన పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని తీసుకోండి. ఒకవేళ సమన్వయం కోసం పైనుంచి కిందకి సమన్వయం కోసం లేదా గ్రామ స్థాయి ఒక నాయకుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఒక మెసేజ్ పెట్టాలి అంటే అలాంటి వాటికి ఆ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచిదే. మనం ఇక్కడ ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట సోషల్ మీడియాని హైపర్ యాక్టివ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 2019. ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో సోషల్ మీడియాని హైపర్ యాక్టివ్ చేయాల. సరే అప్పుడు వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎన్నుకున్న దారి అలాంటిది. సో అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ను గమనించిన తర్వాత ఏమైందండి, 19లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా మీద ప్రధానంగా దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నుంచి ఐటీడీపీ అని ఒకటి తెచ్చుకున్నారు. ఒక వ్యవస్థనే తెచ్చారు. తెలుగుదేశం పార్టీ అయితే సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గుర్తించి ఒక వ్యవస్థనే తెచ్చుకుంది. ఆ తర్వాత మన టీడీపీ అని ఒక యాప్ తెచ్చారు, ఇప్పుడు మై టీడీపీ అని ఒక యాప్ తెచ్చారు. ఈ యాప్ ద్వారా ఏంటంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులైనా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే వాటిని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటే వాటిని ప్రచారం చేసుకుంటారు. సో యాప్ అనేది పార్టీకి కార్యకర్తలకి అనుసంధానంగా ఉండటంలో తప్పులేదు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను విస్మరించారు అనేది వాస్తవం. నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2 పార్టీల ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తా. గతంలో వైసీపీ హయాంలో న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో కామెంట్స్ పెడితే కోర్టులో వైసీపీ తరపున న్యాయవాది కొనవోలు సుధాకర్ రెడ్డి గారు అనుకుంటా అప్పట్లో ఎవరైతే సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద పోస్టులు పెట్టారో వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పి తెర వెనక లీగల్ సహాయం అందించారు. సో అప్పుడు ఒప్పుకోలే, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పారు. ఇదే విషయానికి వస్తే భారతీ రెడ్డి గారి మీద ఒక కిరణ్ అనే ఒక టీడీపీ యాక్టివిస్టు విమర్శ చేస్తే వాళ్ళు తప్పుకోలా, ఈ వ్యక్తి మా వ్యక్తి కాదని తప్పుకోలా. వెంటనే ఏం చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైలుకు పంపారు. అంటే 2 పార్టీ విధానాలకు మధ్య తేడా చెప్తున్నా. ఇందులో ఒకళ్ళు చేసింది తప్పు, ఒకళ్ళు చేసింది ఒప్పు అని నేను తప్పుల గురించి చెప్పట్లేదు. కానీ పార్టీ విధానాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఏ పార్టీ అండి? ఓపెన్ గా చెప్పండి, పార్టీలతో సంబంధం లేకుండా. వర్రా రవీంద్రారెడ్డి ఎవరు, ఏ పార్టీ? సవీంద్రారెడ్డి ఏ పార్టీ? భారతీ రెడ్డి షర్మిల మీద అలాగే వివేక కూతురు మీద సునీత మీద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తికి పార్టీకి భారతీ రెడ్డికి సంబంధం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా ఒప్పుకుంటారా? వాళ్ళ పార్టీ కాదని వాస్తవానికి ఖండించి ఉండాలా. వైసీపీ పార్టీయే మన సిద్ధాంతం ఇది కాదు, మీరు లైన్ దాటి వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదని వాడు వారించుంటే ఆ రోజు బాగుండేది.
ఇకపోతే ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు లోకేష్ గారు గతంలో రెడ్ బుక్ ని ఏదో చెప్పారంటే పాపం అప్పుడు వైసీపీ నాయకులే రెడ్ బుక్ ని మడిచి ఎక్కడైనా పెట్టుకోమన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే రెడ్ బుక్ అంటున్నారు. సరే, ఒకవేళ నిజంగా లోకేష్ గారు మాట్లాడింది తప్పే అని ఎవరైనా అనుకుంటే సరే, నేను తప్పుల గురించి నేను మాట్లాడిన ఇందాక చెప్పినట్టుగా అదే మాటలు కాపీ కొట్టి జగన్ గారు మాట్లాడారు. నేను ఒకసారి వినిపిస్తా చూడండి. ప్రతి కార్యకర్తలు నేను ఒకటే చెప్తాను, ఎవడెవడైతే మీకు అన్యాయం పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, ఐపీని కానియండి, కొట్టండి అని చెప్పి ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి. బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి, మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలి. దాని తర్వాత మాత్రం అన్యాయం సినిమా మాత్రం మనం సో ఆయన మాట్లాడిన దానిలో అన్యాయం చేసిన దానికి సుధాకర్ రెడ్డి గారు అన్యాయం చేసిన వాళ్ళకి మామూలుగా ఉండదనే మాట జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్పలేదు కదా. గతంలో నారా లోకేష్ గారు కూడా అన్యాయం చేసిన వాళ్ళకి మామూలుగా ఉండదని వార్నింగ్ బాహాటంగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు బాహాటంగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వస్తే మామూలుగా ఉండదు, తొక్కిపెట్టి నారదీస్తామని అన్యాయం చేసిన వాళ్ళకి, అక్రమం చేసిన వాళ్ళకి వార్నింగ్. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏం లేదు కదా దానిలో. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు అని నేను చెప్పట్లా. ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళు శిక్షించాలంటే తప్పు కాదు, దాన్ని ఎవరు కాదనరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేనలో ఒక వ్యక్తి తప్పు చేసాడు అనుకోండి, భుజానేసుకు రావడం కరెక్ట్ కాదు కదా. చట్ట ప్రకారం శిక్షిస్తాం. గతంలో రెడ్ బుక్ అంశం ఇందాక మాట్లాడారు కాబట్టి దాని గురించి చెప్తున్నా. రెడ్ బుక్ అంశం కూడా సేమ్ అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిజిటల్ బుక్ అన్నారో లేదా జగన్ 2.0 సూపర్ యాప్ అన్నారో, రెడ్ బుక్ కూడా గతంలో నారా లోకేష్ గారు చెప్పింది అదే. ఆయన చెప్పినప్పుడు కూడా స్పష్టంగా చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. అది అవుతుందా లేదా అనేది తర్వాత సంగతి. విచారం కోర్టులో నిరూపిస్తారా లేదా అనేది తర్వాత సంగతి. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఈ యాప్ ని వైసీపీ పార్టీ ఎలా వినియోగించుకుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు అంటే ఒక సుధాకర్ గారు, నేను నార్మల్గా నాకు ఒక డౌట్, దీనిలో వ్యతిరేకంగా నేను మాట్లాడతలేదు ఎవరికి, కానీ ప్రజల మనసులో ఉన్న భావాలు నేను మాట్లాడాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్లో నేను రాస్తాను అని చెప్పారు. దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ వాళ్ళు అన్నారు. ఆ రెడ్ బుక్లో ఆయన పేరు రాసింది లేదు, ఆయన చేసింది ఏమీ లేదు. మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. రెడ్ బుక్లో ఆయన పేరు రాసింది లేదు, సపరేట్గా ఈ రోజు వరకు ఇండివిజువల్గా టార్గెట్ చేసింది లేదు. ఆ బుక్కులు దేనికి తీయాలి? ఆ బుక్కుల్లో రాస్తామని ఎందుకు చెప్పాలి? పోనీ రాసినా ఇప్పటి వరకు ఏమన్నా చేశారా అంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారమే చేసుకుని వెళ్తున్నారు, మేము అందరూ కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి అవకాశాలు ఆపోజిట్లో ఉన్న వైసీపీకి ఎందుకు ఇవ్వాలి? ఆ రెడ్ బుక్ అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చారు లోకేష్ గారు? అప్పుడు అంటే ఆ గత 5 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అధికారులు వ్యవహరించిన తీరును బట్టి ఆయన మాట్లాడిన మాట. ఇప్పుడు జగన్ గారు కూడా సేమ్ అదే. నేను రెడ్ బుక్ అని చెప్పను కానీ ఏదో ఒక బుక్ లో అయితే రాసుకోండి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారంటే ఈయన ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే మేము వచ్చిన తర్వాత శిక్షిస్తామనేది. మొన్న ఇటీవల పేర్ని నాని గారు ఒక పోలీస్ ఆఫీసర్ మీద కూడా కొన్ని విమర్శలు చేశారు. అవి కూడా మనం ఖండించాలి. సీమ పందిలాగా ఉంటాడు, ఎర్రగా లావుగా ఉంటాడని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ మీద పేర్ని నాని గారు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. పేర్ని నాని గారు అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, నిన్న మొన్నటిగా వరకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. హుందాగా మీరు తప్పు చేస్తున్నారు, మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షిస్తానంత వరకు తప్పు కాదు. కానీ వ్యక్తిగత దోషణలు చేసే విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అపోజిషన్ లో ఉన్న సమయంలో ఆపితే 2 ఏళ్లలో నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నేను ఎంత చూస్తానని చెప్పి బెదిరిస్తే అప్పట్లో కేసు పెట్టారు. దాని మీద పోలీసులు బెదిరించారని కేసు కూడా పెట్టారు. సో అంటే ఈ బెదిరింపులు అనేది కరెక్ట్ కాదు. ఇది తప్పుడు సంకేతం, సమాజంలోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. చట్ట ప్రకారం శిక్షిస్తాము, ఆధారాలతో నిరూపిస్తాం వరకు ఓకే, కానీ మేము వచ్చిన తర్వాత ఏదైనా చేస్తాము అనేది మాత్రం కరెక్ట్ కాదు. రప్ప నేను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్క నిమిషం కన్క్లూజన్ అండి. రప్ప నా పార్టీ ఖండించకపోవడం వల్ల ఇందాక కిరాకార్తి అనే వ్యక్తిని కావచ్చు, లేదా అప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరో పేరు గుజరాత్ సీమరాజా కావచ్చు, ఇంకొక ఇద్దరు